హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభవార్త చెప్పారండి. రీసెంట్‌లీ వచ్చేసి మనకు రైతు భరోసా డబ్బులేశారు. సో, వేసినప్పుడు ఇంకా చాలామంది క్రెడిట్ కాలేదని కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రిపబ్లిక్ డే కానుకగా గత నెల 26వ తారీఖునే డబ్బులైతే రిలీజ్ చేసినట్టు చెప్తుంది. సో, అక్కడి నుంచి మనం చూసుకుంటే ఫిబ్రవరి మాసంలో రీసెంట్‌లీ మనకు ఒక 4, 5 రోజుల కిందట డబ్బులైతే పడినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట. సో, ఇంతకీ డబ్బులనేది రిలీజ్ చేశారా లేదా? అసలకి డబ్బులనేది క్రెడిట్ అవుతున్నాయా లేదా? సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉండబోతుంది. సో, వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందన్నమాట టాపిక్ అనేది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా అయితే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. సో, ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియోకి ఉన్నటువంటి మనకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్‌లో మనకు రైతు బంధు పథకం కింద డబ్బులైతే ఇచ్చేవాళ్ళు. సో, ఎంత ఇచ్చేవాళ్ళు అంటే రూ. 10,000 ఇచ్చేవాళ్ళు. ఒక విడతలో రూ. 5,000, మరొక విడతలో రూ. 5,000, టోటల్‌గా 2 విడతల్లో కలిపి రూ. 10,000 ఇచ్చేవాళ్ళు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. సో, చేపట్టిన తర్వాత ఏం చెప్పారంటే రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేశారు. కానీ కొంతమందికి ఇంకా అవ్వలేదు. సో, పూర్తిగా రూ. 2,00,000 రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని చెప్పారు. సో, ఇంకా కూడా అవ్వలేదు. తర్వాత వచ్చేసి మనకు రైతు భరోసా డబ్బులు కూడా అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో, ఆయన సీఎం అయిన వెంటనే మనకు ఒక 2 దఫాలు డబ్బులైతే పడ్డాయి. గత ప్రభుత్వం ఏదైతే మనకు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉండిందో, సో, ఆ ప్రకారంగానే మనకు రూల్స్‌ని అనుకూలంగా తీసుకొని అంటే వాటిని ఆధారంగా తీసుకొని సో, మనకు ఒక 2 సార్లు డబ్బులైతే వేశారు. ఇప్పుడు 2025 కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి డబ్బులైతే విడుదల చేశామని చెప్తున్నారు. సో, దీన్ని తెలుసుకోబోయే ముందు అసలు రుణమాఫీలో ఏం జరిగిందో క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుణమాఫీని మనకు ఎలా చేస్తారంటే రూ. 1,00,000 కంటే తక్కువ ఎవరైతే లోన్ తీసుకొని ఉంటారో అటువంటి వారందరికీ కూడా రుణమాఫీ అయితే తీసేశారన్నమాట. అయితే కొంతమందికి ఇంకా క్రెడిట్ కాలేదు. రూ. 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి కూడా క్రెడిట్ అనేది కాలేదు. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనంటే మనకొచ్చేసి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే మనీ పరంగా మన రాష్ట్రంలో ఇన్‌కమ్ సోర్స్ అనేది పెద్దగా కనిపించట్లేదు. సో, రాష్ట్ర ఖజానాలో డబ్బులు పెద్దగా లేవని చెప్తున్నారు బడ్జెట్ కూడా. సో, అయితే మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే మనకు రూ. 1,00,000 నుంచి 2,00,000 మధ్యలోకైతే వెళ్ళింది. అక్కడొచ్చేసి పూర్తిగా 2,00,000 పైనుంచి ఆపేశారనమాట. అసలు ఇంతకీ ఈ యొక్క డబ్బులంతా కూడా కొంతమందికి క్రెడిట్ అవుతున్నాయి. కొంతమందికి క్రెడిట్ కావట్లేదు. అసలు రీజన్ ఏంటంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే బాగా వినండి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో, ఒక రేషన్ కార్డ్‌ని మేము ప్రామాణికంగా తీసుకున్నాము. రేషన్ కార్డ్‌లో ఎంతమంది రైతులుంటే అంతమందిని కలిపి ఒక యూనిట్‌గా పరిగణిస్తున్నాము. సో, ఒక యూనిట్‌లో ఎంతమంది రుణం తీసుకోన్నా అంతా కాలిక్యులేట్ చేసి 3,00,000 కంటే అంటే 2,00,000 కంటే ఎక్కువ 3,00,000 కానీ 4,00,000 కానీ అట్లా రుణం తీసుకుంటే వాళ్ళకి రుణమాఫీ వర్తించదు. కేవలం 2,00,000 కంటే తక్కువ డబ్బులు తీసుకున్న వారికి మాత్రమే అవుతుంది. సో, కాబట్టి మిగిలిన వాళ్ళందరూ డబ్బులు కట్టేయండి అని చెప్తున్నానన్నమాట. ఎగ్జాంపుల్ నేను మీకు అర్థమయ్యే భాషలో ఒక్క షార్ట్‌కట్‌లో చెప్తాను చూడండి చిన్న మాటలో. ఏంటంటే ఒక కుటుంబంలో ఒక ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి. ఈ ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో, రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డులు ఇంకా రిలీజ్ చేయలే రాష్ట్రంలో. రిలీజ్ చేస్తారు. ఈసీ ఎన్నికల సమయంలో వచ్చేసి బ్రేక్ చేసాడు. సో, మనకు అంతకుముందు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు కొత్తవి చేయలే. కానీ ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ముగ్గురికి విడివిడిగా రేషన్ కార్డ్ లేవు. అమ్మా, నాన్న రేషన్ కార్డ్‌లోని ముగ్గురు కొడుకులున్నారు. ముగ్గురు కోడళ్ళున్నారు. ఇప్పుడు ముగ్గురు కొడుకులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా లెక్కన భూమి అనేది డిస్పాచ్ చేశారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంటది? ఒక్కొక్క ఎకరా ఉంటది. ఇతను వెళ్ళేసి ఒక ఎకరా పొలం మీద పోయేసి రూ. 1,00,000 లోన్ తెచ్చుకున్నాడు. సో, రెండాయన కూడా పోయి రూ. 1,00,000 తెచ్చుకున్నాడు. మూడాయన పోయి రూ. 1,00,000 తెచ్చుకుని టోటల్‌గా ముగ్గురు కలిపి 3,00,000 లోన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళ రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నా సరే అంతమంది లోన్ అయితే మేము కాలిక్యులేట్ చేస్తామన్నారు కదా! ఇప్పుడు ఆ మొత్తం కలిపితే మనకెంతయింది? రూ. 3,00,000 లోన్ అయింది. ఆ ఒక్క రేషన్ కార్డ్ మీద ముగ్గురు కొడుకులు సెపరేట్ ఫ్యామిలీసు సెపరేట్ తీసుకున్న వాళ్ళందరికి కలిపి ఒక రేషన్ కార్డ్‌లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మొత్తం కలిపితే మనకు ఒక రేషన్ కార్డ్ కిందకొచ్చినప్పుడు మనకు మొత్తం కలిపితే రూ. 3,00,000. ఇప్పుడు బాగానండి. ఇందులో రూ. 1,00,000 గాని కట్టేస్తే మిగిలినటువంటి రూ. 2,00,000కి రుణమాఫీ వర్తిస్తుంది. సో, ఎవరు కడతారండి? ఇప్పుడు నేను మా అన్నదమ్ములిద్దరు ముగ్గురున్నామనుకోండి. నేనేమంటాను, ఒరేయ్ నువ్వు పోయి కట్టిపోరా అంట. వాళ్ళిద్దరిని మీ ఇద్దరు చెరొక 50,000 కట్టేసుకోమనరా మనకు 2,00,000 కిందకి వస్తదని నేనంట. మా తమ్ముడేమంటాడు, అరే పోరా నాకాడ డబ్బులు లేవు మీ ఇద్దరే కట్టుకోండిరా అంటాడు. సో, ఇట్లాగ ఉంటదన్నమాట వ్యవహారం అనేది. సో, ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలామంది అయితే రుణమాఫీని మిస్ అయిపోతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సింపుల్‌గా చెప్పేసింది. కానీ మనకు స్టార్టింగ్‌లో ఏం చెప్పిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖచ్చితంగా రూ. 2,00,000 వరకు రుణాలైతే ఎత్తేస్తామని చెప్పారు. సో, టోటల్‌గా చూసుకుంటే ఒక కార్డ్‌కి 2,00,000 కంటే పరిమితి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళైతే మార్చుకోవాల్సిందే. సో, ఇదనమాట. సో, ఇక్కడ బేసిక్‌గా చేసుకొని
చాలామందికి రుణమాఫీ అనేది ఇంకా కాలేదు అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పైగా 2,00,000 కంటే 1,50,000 పైన ఉన్నటువంటి రుణాలు తీసుకున్న వారందరూ కూడా డబ్బులనేది మనకు సకాలంలో ఇంకా సెట్ కాలేదు కాబట్టి డబ్బులైతే వేయడం లేదు. త్వరలో వాళ్ళకు కూడా డబ్బులైతే ఏస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారైతే చెప్పారనమాట. సో టోటల్‌గా మనకు త్వరలో డబ్బులైతే వేయబోతున్నారు. ఇక మనకు ఇంకొక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేసి తాజాగా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26వ తారీఖున రైతు భరోసా డబ్బులు అంటే రైతు బంధు డబ్బులనమాట. సో ఒక్క ఎకరాకొచ్చేసి రూ. 15,000 మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌లీ జరిగినటువంటి ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో మనకైతే కట్ చేసి మొత్తం రూ. 12,000 కంటే ఎక్కువ వీలేము. ప్రెజెంట్ రాష్ట్ర బడ్జెట్ కూడా తక్కువగా ఉంది. రైతులందరూ కూడా రూ. 12,000 అయితే ఇస్తామని చెప్పారు. ఫస్ట్ విడతలో ఒక 6,000, రెండో విడతలో ఒక రూ. 6,000 అయితే ఇస్తామని చెప్పారు. సో టోటల్‌గా మనకు రూ. 12,000 అయితే రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయంగా ఒక్కొక్క ఎకరా కలిగిన పొలం కలిగిన వారందరికి కూడా వస్తుందన్నమాట. దీనిపై కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు. ఆ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఈసారి చాలామందికి అనర్హత అయితే వచ్చింది. సో ఎవరెవరికి అనర్హత వచ్చిందంటే సో మీకు అర్థమయ్యే భాషలో ఒక షార్ట్‌కట్‌లో సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. గతంలో మనకు 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా, 20 ఎకరాలున్నా గానీ మనకు రైతు బంధు డబ్బులైతే పడ్డాయన్నమాట. కానీ ఇప్పుడొచ్చేసి తాజాగా విడుదల చేసినటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారంగా ఎవరికైతే కేవలం 10 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగి ఉంటారు. అంటే మ్యాక్సిమం మీకొచ్చేసి 3.5 ఎకరాల నుంచి 5.5 ఎకరాల లోపల మాగాణి అయితే ఉండాలి. ఒకవేళ మీకు మెట్ట, మాగాణి 2 కలిపినా 7 ఎకరాలు, 7.5 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. సో టోటల్‌గా 10 ఎకరాల కంటే తను తక్కువకి కుదించేశారనమాట. ఇప్పుడు కుదించేసిన తర్వాత ఒక రేషన్ కార్డ్‌లో నేను చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్ అనేది రుణమాఫీకి సంబంధించి సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా రేషన్ కార్డే తీసుకున్నారు. సో రేషన్ కార్డ్ తీసుకోవడం వల్ల టప 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 ఎగిరిపోతున్నారన్నమాట అర్హులు కూడా. ఎందుకనంటే రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డ్ రిలీజ్ చేయలే. నా పేరు మీద ఒక 3 ఎకరాలు ఉంటది ల్యాండ్, లేదంటే ఒక 5 ఎకరాలు ఉంటది ల్యాండు. మా తమ్ముడి పేరు మీద ఒక 5 ఎకరాలు ఉంటది. మా అన్న పేరు మీద ఒక 5 ఎకరాలు ఉంటదనుకోండి. సో టోటల్‌గా 5 ఎకరాలు 3 అంటే మొత్తం కలుపుకున్న 10 ఎకరాలు దాటిపోయింది కదా! ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నాను. సో టోటల్‌గా దాటిపోయినప్పుడు ఇంకేముంది స్కీము? రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకుంటారు. రేషన్ కార్డ్‌ని ప్రామాణికంగా తీసుకుంటే స్కీమ్ బాయే. సో ఇట్లాగనమాట చాలామందికి అనర్హత అయితే వచ్చిందనమాట. టోటల్‌గా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు 1 ఎకరా పొలం కలిగిన వారికి డబ్బులు పడిపోయినాయి. 2 ఎకరాల పొలం కలిగిన వారికి డబ్బులు పడిపోయినాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ప్రాక్టికల్‌గా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే క్రెడిట్ అవుతున్నాయండి. అందరికీ క్రెడిట్ కావట్లేదు. సో ఎందువల్ల క్రెడిట్ కావట్లేదంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ రీజన్స్ అనేది ఒకసారి చెప్తాను. ఒకసారి మీరు మొత్తం చెక్ చేసుకోండి ఈ రీజన్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు అర్హత ఉండి కూడా ఇంకా డబ్బులు అనేది క్రెడిట్ కాకపోతే అప్పుడు ఒకసారి అయితే మీరు ఏం చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెక్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌తో అయిందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఇది చేయండి. ఇది చాలామంది చూసుకోరనమాట. మాకు గతంలో రైతు బంధు పడింది. ఇప్పుడు కూడా పడతది. ఆ రైతు బంధు పడితే మీకు రైతు భరోసా పడాలని అవసరం లేదు మీకు. మధ్యలో ఏదన్నా అనర్హత వచ్చుంటే ఖచ్చితంగా మిస్ అవ్వచ్చు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే 1 ఎకరా కలిగిన వారికి, 2 ఎకరాలు కలిగిన వారికి ఏస్తున్నామని చెప్తుంది. కానీ మనకి ఏసిందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలా. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా పడిందా లేదా చూసుకోవాలా. దయచేసి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు గనక ఎవరికైనా పడి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను పిన్ చేస్తాను. నాకు రీసెంట్‌లీ ఒక మెసేజ్ అయితే వచ్చింది. నేను ఆ క్లిప్‌ని కూడా మీకైతే నేను పెడతాననమాట. సో మీకు గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన మెసేజ్ ఉంటది కదా! మీ ఖాతాలోకి రైతు భరోసా డబ్బులు అనేది పడ్డాయని. సో దానికి సంబంధించినటువంటి క్లిప్ మెసేజ్ కూడా అయితే మీరు క్లారిటీగా చూడొచ్చు స్క్రీన్ పైన కూడా. సో విషయం ఏం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేశామని చెప్తుంది. కానీ క్రెడిట్ అయిందా లేదనేది సస్పెన్షన్ అనమాట. కొంతమందికి పడుతున్నాయని చెప్తున్నారు. కొంతమంది పడలేదు మాకు. 1 ఎకరా కాదు నాకుండేది కేవలం 45 సెంట్లు ఉంది. 50 సెంట్లు అరెకరా ఉంది నాకు. అరెకరా ఓడికైనా పడాలి కదా! మరి పడలేదే అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రూ. 6,000 అయితే పంపించాం మేము. ఫస్టు ఎవరైతే 1 ఎకరా పొలం కలిగిన వారికి ఉంటుందో వాళ్ళకైతే పంపించాం. సో అదేవిధంగా 2 ఎకరాలు కలిగిన వాళ్ళకి కూడా రూ. 12,000 లెక్కనైతే మేమైతే విడుదల చేశాము. అది ఇంకా పడలేదని కొంతమంది చెప్తున్నారని చెప్తుంది. కానీ కొంతమందికైతే విడుదల చేసింది. అదైతే పడుతుందని కొంతమంది నాకు కామెంట్ చేశారు. అలాగే ఒక 45% మంది మొత్తంగా టోటల్‌గా ఒక 100% మంది మెసేజెస్ చేస్తే అంటే కామెంట్స్ చేస్తే వాటిల్లో 45% మంది ఏం చెప్తున్నారంటే అస్సలు మాకు పడనే లేదని చెప్తున్నారు. కొంతమంది ఒక 20% మంది ఏమంటే ఇంకా మాకు పడలేదని చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే మిగిలినటువంటి పర్సెంటేజ్ మంది ఏం చెప్తున్నారంటే కొంతమంది పడిందంటున్నారు. ఇంకా పడలేదంటున్నారు. అసలు ప్రభుత్వం ఏసిందా లేదా? సో ఇది అన్నమాట. సో మొత్తం టోటల్‌గా సస్పెన్షన్‌గా ఉందన్నమాట అందరికి కూడా. ఎవరికి విషయం అనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకనంటే రుణమాఫీ విషయంలో సేమ్ ఇలాగే జరిగింది. సో టోటల్‌గా అయితే ఇప్పుడు ఇదన్నమాట. మీరు ఎన్‌పీసీ మ్యాపింగ్ అయిందో చెక్ చేసుకోండి ఫస్టు. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించి ఎవరైనా ఏదన్నా సరే ఇన్‌కమ్ టాక్స్ కట్టేదానికి ఏదన్నా లిస్ట్‌లోకి పేరెళ్ళిపోయినా, అలాగే మీరు సాగు చేయకుండా ఉన్నా,
మిమ్మల్ని అయితే అనర్హులుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు తీసేసిందనమాట పథకంలో నుంచి. చాలామందిని ఈ విధంగా వాళ్ళకి తెలియకుండా తీసి పక్కన పెట్టేసింది. దాంతో వీళ్ళేమనుకుంటారంటే లాస్ట్ గవర్నమెంట్ మనకు డబ్బులేసింది కదా! ఇప్పుడు కూడా పడతాయి రైతు భరోసా డబ్బులు అనుకుంటున్నారు. సో, అట్లా పడవండి ఖచ్చితంగా. మీరు ఒకసారి అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి. అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉంటే మాత్రమే మీకు డబ్బులొస్తాయి. కాబట్టి మీకు అర్హుల లిస్ట్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో చేసి తెలియజేస్తాను. దయచేసి అందరూ మర్చిపోకుండా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి డబ్బులనేది పడ్డాయలా చూడండి. ఇన్ కేస్ ఇప్పటి వరకు మీకు అర్హత ఉండి కూడా డబ్బులు పడకపోతే మీరేం చేయాలంటే మీ యొక్క రేషన్ కార్డ్ తీసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోండి. మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్. మీరు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది దేనికి చేశారో ఆధార్ కార్డ్‌తో ఆ యొక్క బ్యాంక్ అకౌంటే తీసుకోండి. మీరు పథకానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి వేరే బ్యాంక్ అకౌంట్‌లో కొంతమంది ఎత్తుకుంటుంటారు పాపం తెలియక. సో, అట్లా చేయొద్దు. మీరు ఏ బ్యాంక్ అయితే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ ఎత్తుకోండి. తర్వాత పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ తీసుకోండి. మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళేసి అక్కడ మీకు సంబంధించినటువంటి ఏఈ ఉంటారన్నమాట. ఏఈ గుర్తుపెట్టుకోండి పేరు. ఇక్కడ ఏఈఓ సార్ ఎవరంటే చెప్తారు మీకు. సో, ఆయన దగ్గరికెళ్ళేసి సార్ మాకు డబ్బులు ఇంకా పడలేదండి. మాకు 1 ఎకరా, 2 ఎకరాలకు పడ్డాయని చెప్తున్నారు. ఇంకా మాకు పడలేదు. మాది ఒకసారి చూడండయ్యా అని చెప్పారనుకోండి మీరు. ఇచ్చి వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. మీకు మొత్తం సిస్టమ్‌లో చెక్ చేసుకుంటారు. మీకు ఈ స్కీమ్ వస్తుందా? రాదా? మీరు అర్హులా కాదా? అనర్హులా? మీకు రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా? క్లారిటీగా తేలిపోతున్న విషయం. అక్కడికాడకి శుభ్రంగా క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఎవరంటే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు ఏం చెప్తున్నారంటే డబ్బులు వదిలేసాము. ఎకరా అడిగిన వాళ్ళకి పడిపోయినాయి మొన్న. ఇప్పుడు 2 ఎకరాలకు అడిగిన వాళ్ళందరికి పడిపోతున్నాయి. మీరు కూడా చూసుకోండి బ్యాంక్ అకౌంట్ అన్నాడు. సో, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఆయన చెప్తున్నారు. మనకు డబ్బులు విడుదలరా లేదనే దానికి సంబంధించి అయితే మనకు తెలీదు కానీ నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌ని ఇంతకుముందు మీకు స్క్రీన్ పైన కూడా చూపించాను కదా! సో, ఒకసారి అయితే మీరు దాన్ని కూడా చూసుకోండి. ఫర్దర్‌గా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టి మరి ఖచ్చితంగా మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా విషయాన్ని తెలుసుకొని అందరికీ అర్థమయ్యే రీతిలో మనకు మామూలుగా ఒక 15, 20 నిమిషాల మ్యాటర్‌ని కూడా ఖచ్చితంగా మీకు ఒక 7, 8 నిమిషాల్లోనే మీకైతే వివరిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.